హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము కొత్తగా లాంచ్ అయిన ఎంఐ టీవీ 4A హారిజన్ ఎడిషన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదే మనకు టీవీ యొక్క బాక్స్. టాప్ లెఫ్ట్ కార్నర్లో చూసుకుంటే ఇండియాస్ #1 స్మార్ట్ టీవీ బ్రాండ్ అని ఉంది. ఎంఐ టీవీ 4A హారిజన్ ఎడిషన్ 32 ఇంచెస్ అని రాస్తుంది. అండ్ కింద ప్యాచ్ వాల్, ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అండ్ టాప్ రైట్ కార్నర్లో షామీ బ్రాండింగ్ అయితే ఉంది. ఫాస్ట్గా బాక్స్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే మనకు లోపల చూసుకుంటే ఇవన్నీ కంటెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మనకు ఒక పేర్ ఆఫ్ స్టాండ్ అయితే ఇచ్చారు. మనం కింద ఒకవేళ టేబుల్ మీద పెట్టుకోవాలనుకుంటే మనకి స్టాండ్ అయితే యూజ్ అవుతుంది. స్టాండ్ కింద మంచి గ్రిప్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ క్వాలిటీ చూసుకుంటే కూడా మనకు బాగానే ఉందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒక కవర్ అయితే ఉంది. ఈ కవర్ లోపల చూసుకుంటే టీవీ సేఫ్టీ నోటీస్ అండ్ ఇన్స్టాలేషన్ గైడ్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు 4 స్క్రూస్ అయితే ఉన్నాయి కింద స్టాండ్ ని ఫిట్ చేయడానికి టీవీకి. అండ్ నెక్స్ట్ మనకు రిమోట్ అయితే ఉంది. రిమోట్ అయితే మనకు చాలా చిన్నగా ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. నా చెయ్యి సైజ్ అయితే ఉంది. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. మీద చూసుకుంటే మనకు పవర్ బటన్ ఉంది, ఆన్ ఆఫ్ బటన్, అండ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంది, నావిగేషన్ కీస్ ఉన్నాయి, ఎంఐ బ్యాక్, హోమ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ బటన్, వాల్యూమ్ కీస్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్లూటూత్ లోగోని అయితే ఇచ్చారు. కాకపోతే బ్యాటరీస్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. లోపల బాక్స్ లోపల కూడా బ్యాటరీస్ ఇవ్వలేదు. సపరేట్గానైతే మనం బ్యాటరీస్ని పర్చేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను టీవీ అయితే బయటికి తీసాను, మీరు ఇక్కడ చూడొచ్చు. మీరైతే కేర్ఫుల్గా తీయండి, నేను అన్బాక్సింగ్ కాబట్టి తీస్తున్నాను. మీరైతే టెక్నీషియన్ వచ్చే వరకు వెయిట్ చేయండి, వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. ఇప్పుడు మనము కింద స్టాండ్ అయితే మౌంట్ చేద్దాము. మనకు లెఫ్ట్ అండ్ రైట్ రెండు సైడ్స్ కూడా స్టాండ్ అయితే మౌంట్ చేసుకోవాలి. మౌంట్ చేసుకున్నాక మనకి ఈ విధంగానైతే వచ్చింది. మీద ఇవన్నీ కవర్స్ని అయితే తీసేద్దాం మనము. కొంచెం మంచిగానే సేఫ్టీ ప్రొటెక్షన్ అయితే బాగానే ఇచ్చారు. ప్యాకింగ్ అయితే బాగుందని చెప్పవచ్చు. ఈ కవర్ ర్యాప్ అంతా కూడా తీసేద్దాం మనము. ఇప్పుడు మనం ఫిజికల్ ఓవర్ వ్యూ చూసుకుందాము. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎంఐ ఎల్ఈడి టీవీ అని రాస్తుంది. అండ్ అదేవిధంగా దీంట్లో HDMI పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి, DTS, అండ్ ఇంకా ఇక్కడ 4 హోల్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు వాల్కి మౌంట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ మనకు కింద చూసుకుంటే ఎయిర్ వెంట్స్ అండ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు 20 వాట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. అంటే 10 వాట్ ఒకటి, 10 వాట్ ఒకటి, రెండు సైడ్స్ అయితే ఉంటాయి. కింద చూసుకుంటే మనకు స్టాండ్ మౌంట్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ పవర్ బటన్ ఉంది మనకు. ఇప్పుడు మనం ఒకసారి టీవీ థిక్నెస్ చూద్దాము. మనకు అంత స్లిమ్ అయితే ఏమీ లేదు. మనకు రియల్మీ, OnePlus అండ్ ముందు ఎంఐ టీవీ సేమ్ అలానే ఉంది, మరి అంత స్లిమ్ అయితే ఏం లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం టీవీ పోర్ట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ల్యాండ్ పోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆడియో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒకటి మనకు HDMI ఆగ్ పోర్ట్, అంటే మనము హోమ్ థియేటర్, సౌండ్ బార్స్ వాటికి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే యాంటీనా పోర్ట్ అయితే ఉంది. కింద 3.5mm జాక్ కూడా ఉంది. మనం స్పీకర్స్ అవి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ బాటమ్ లో చూసుకుంటే మనకు స్టాండ్స్ ఉన్నాయి గ్రే కలర్ లో. అండ్ కింద మనకు ఫినిషింగ్ కూడా, బార్డర్ కూడా మనకు గ్రే కలర్ లో వచ్చింది. ఇది ఒక మంచి లుక్ అయితే ఇస్తుంది టీవీకి. ఈ బడ్జెట్ లో మనకు వేరే టీవీస్ చూసుకుంటే మొత్తం బ్లాకే ఉంటాయి కార్నర్స్ అంతా కూడా, బట్ ఇక్కడ మనకు బాటమ్ లో గ్రే ఫినిషింగ్ ఇచ్చారు. చూడడానికి ఒక మంచి లుక్ అయితే ఇస్తుంది. అండ్ బెజల్స్ చూసుకుంటే కూడా మనకు చాలా థిన్ గా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే మనకు 92% వరకు అయితే ఉంటుంది. మనం ముందు రెడ్మీ 4A Pro టీవీ చూసుకుంటే దానికి 88% స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే ఈ టీవీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ దీని డిస్ప్లే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనకు దీంట్లో బెజల్స్ అనేవి తిన్ను ఉంటాయి. బెజల్స్ తిన్ను ఉంటే మనం టీవీ చూసేటప్పుడు మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇది మనకు HD ప్యానెల్ 32 ఇంచ్ది, మనకు 1366x768 పిక్సెల్ రెజల్యూషన్తో అయితే వస్తుంది. అండ్ VA ప్యానెల్ 8-bit ప్యానెల్ ఇది. అండ్ 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో మనకు వివిడ్ పిక్చర్ ఇంజన్ అయితే ఉంది. దీనివల్ల మనకు కలర్స్ అనేవి కొంచెము వివిడ్గా కనపడతాయి, అంటే మనకు కొంచెం రిచ్గా కనపడతాయి కలర్స్ అయితే. నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది HD డిస్ప్లే అయినప్పటికీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మనకు కలర్స్ అనేవి అక్యురేట్గా ఉన్నాయి. అండ్ మనకు కొంచెం పంచ్ కూడా ఉంది డిస్ప్లే. మనకు చాలా మంచి ఫీల్ వస్తుంది చూస్తుంటే. ఒక చీప్ క్వాలిటీ డిస్ప్లే అయితే ఏమీ లేదు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తుంది. ఈ బడ్జెట్లో నేను రియల్మీ టీవీని యూజ్ చేశాను, అండ్ ఇంకా OnePlus టీవీని కూడా యూజ్ చేశాను. వాటికి సిమిలర్గానే ఉంది. డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే మాత్రం బాగుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టీవీని అయితే సెటప్ చేద్దాము. సెటప్ చేయడం అంత టఫ్ అయితే ఏం కాదు, చాలా సింపుల్. ఫస్ట్ అయితే రిమోట్ని పేర్ చేయాలి. ఇక్కడ మనకు ఆ 2 కీస్ని పట్టుకుంటే పేర్ అయిపోతుంది. ఎంఐ బటన్ అండ్ ఇంకా హోమ్ సర్కిల్ బటన్. నెక్స్ట్ ఇక్కడ మనకు సర్చ్లో
Okay Google, set up my device. ఫ్రెండ్స్ ఇదే మనకు టీవీ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చూడడానికి చాలా నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ వాయిస్ సర్చ్ అయితే ఉంది. నెక్స్ట్ మనం సర్చ్ చేయవచ్చు టైప్ చేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మనకి ఉన్న నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ నుండి అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇన్పుట్స్ అని ఉంది. ఇన్పుట్స్లో చూసుకుంటే మనం HDMI1, HDMI2, HDMI3 అండ్ AV వీటికి ఏమైనా కనెక్ట్ చేస్తే ఇక్కడ నుండి అయితే షిఫ్ట్ అవ్వచ్చు మనము ఈ ఇన్పుట్స్ నుండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వచ్చినట్లయితే సెట్టింగ్స్లో మనకు సెట్ యువర్ డివైస్ నేమ్ అని ఉంది. డివైస్ నేమ్ అయితే పెట్టుకుందాం మనము. ఇదే పెట్టేద్దాం. అండ్ కస్టమ్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు, మనము మన నేమ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ. అండ్ ఇక్కడ నుండి మనం వైఫైకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు 5 GHz బ్యాండ్కి అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ 2.4 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇన్పుట్స్ ఉంది, అకౌంట్స్, మన గూగుల్ అకౌంట్ అయితే ఇక్కడ నుంచి సింక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాప్స్ ఉన్నాయి. దీంట్లో ఏమేమి యాప్స్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ చేసామో అదంతా కూడా, యాప్ పర్మిషన్స్ అవన్నీ కూడా ఇక్కడనైతే మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డివైస్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ డివైస్ అబౌట్ డీటెయిల్స్ చూడవచ్చు. అప్డేట్ ఉందో చూద్దాం మనం. ఇక్కడ యువర్ సిస్టమ్ ఈస్ అప్ టు డేట్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ రిస్టార్ట్ చేయవచ్చు. అండ్ నెట్వర్క్ స్టేటస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్స్ అంతా కూడా, మోడల్ నెంబర్. అండ్ ఇది Android 9 అయితే వస్తుంది. సో మనకు ఆండ్రాయిడ్ ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే 5th May 2020 ఉంది మనకు. నెక్స్ట్ మనం సౌండ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు సిస్టమ్ సౌండ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సౌండ్ మోడ్లోకి వెళ్ళినట్లయితే స్టాండర్డ్లో ఉంది. ఇంకా 4 మోడ్స్ కూడా ఉన్నాయి మనకు. న్యూస్ మోడ్, మూవీ మోడ్, గేమ్ మోడ్. సో మూవీస్ చూసేటప్పుడు మూవీ మోడ్ పెట్టుకోవచ్చు, న్యూస్ చూసేటప్పుడు న్యూస్ మోడ్, గేమ్స్ అనేటప్పుడు గేమ్ అలా పెట్టుకోవచ్చు. స్టాండర్డ్ పెట్టుకుంటే సరిపోతుంది, అన్నిటికీ కరెక్ట్గా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ కస్టమ్గా కూడా ఆప్టిమైజ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు కస్టమ్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే. సో ఇవి మనం సౌండ్లో చూసుకుంటే. అండ్ స్పీకర్స్ చూసుకుంటే టీవీ స్పీకర్స్ ఉన్నాయి. మనం వేరే ఏమైనా కనెక్ట్ చేసుకుంటే వేరే స్పీకర్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇది 20 వాట్ స్పీకర్తోనైతే వస్తుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు డాల్బీ సపోర్ట్ అయితే లేదు, DTS సపోర్ట్ ఉంది. సో డాల్బీ సపోర్ట్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది మనకు డాల్బీకి. సో దీంట్లో డాల్బీ అయితే లేదు, ఇక్కడ నాకు మైనస్ అనిపించింది. సో మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పిక్చర్ క్వాలిటీ. సో పిక్చర్ మోడ్ చూసుకుంటే మన స్టాండర్డ్ ఉంది డిఫాల్ట్గా. ఇక్కడ మూవీ మోడ్, వివిడ్, స్పోర్ట్, కస్టమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా. సో మీకు కొంచెం పంచీ కలర్స్ కావాలంటే వివిడ్ మోడ్ పెట్టుకోండి. మూవీస్ చూస్తే మూవీస్ మోడ్, స్పోర్ట్స్ చూస్తే స్పోర్ట్ మోడ్. ఈ విధంగా మీరైతే ఇక్కడ నుండి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో కస్టమ్లోకి వెళ్ళినట్లయితే మీరు బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, షార్ప్నెస్ ఇవన్నీ కూడా మీకు నచ్చిన విధంగానైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో పిక్చర్లో చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి. అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 4.7 GB ఫ్రీ అయితే ఉంది. ఇది మనకు 8 GB వేరియంట్. సో 8 GBలో 4.7 GB అయితే మనకు ఫ్రీగా వస్తుంది. అండ్ హోమ్ స్క్రీన్ ఇక్కడ నుండి అయితే మనము లేఅవుట్ అదంతా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్, దీంట్లో మనకి ఇన్బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ అయితే వస్తుంది. మనము మొబైల్ నుండి క్యాస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చే మాక్సిమం టీవీస్లో క్రోమ్ క్యాస్ట్ అయితే వస్తుంది ఇన్బిల్ట్గా. అండ్ మనం బాటంలో చూసుకుంటే రిమోట్ అండ్ యాక్సెసరీస్ అని ఉన్నాయి. అంటే ఇక్కడ మనం బ్లూటూత్ డివైజెస్ అవన్నీ కూడా కనెక్ట్ అయితే చేయవచ్చు. సో ఓవరాల్గా సెట్టింగ్స్లో చూసుకుంటే మనకి ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం బయటకు వచ్చేద్దాము. సో మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది మనకు మొత్తం ఆండ్రాయిడ్ది కాబట్టి. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ యాప్స్ ఉన్నాయి. సో యాప్స్ క్లిక్ చేయగానే మనకు ప్లే స్టోర్ నుండి మనము యాప్స్ని అయితే ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మీద యాప్స్, గేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా. సర్చ్లోకి వెళ్ళి మీకు నచ్చిన యాప్ని మీరు సర్చ్ చేసి మనం ఇక్కడ నుండి అయితే డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏవైతే యాప్స్ ప్రీ ఇన్స్టాల్ అయ్యొచ్చో అవన్నీ కూడా ఉన్నాయి. ప్యాచ్ వాల్ ఉంది మనకు దీంట్లో, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, కాస్టింగ్ది, అండ్ యూట్యూబ్, ప్లే మూవీస్, లైవ్ టీవీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ప్యాచ్ వాల్ అంటే నేను చూపిస్తాను ఇప్పుడు. ప్యాచ్ వాల్ ఓపెన్ చేయగానే మనకు సో చాలా కంటెంట్ అయితే ఉంటుంది మనకు ప్యాచ్ వాల్లో. మూవీస్ కానీ, టీవీ షోస్, న్యూస్, స్పోర్ట్స్, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మీరు ఇక్కడ నుండి అయితే చూడవచ్చు. కాకపోతే ఇది మనకు డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ప్రైమ్ అక్కడికే రీడైరెక్ట్ అవుతుంది. దాంట్లో కంటెంటే మొత్తం ఇక్కడ మిక్స్ చేసి అయితే చూపిస్తుంది మనకు. అన్ని వేరే వేరే ప్లాట్ఫామ్స్ నుండి కంటెంట్ అయితే చూపిస్తుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే యూనివర్సల్ సర్చ్ అయితే చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ సర్చ్ చేస్తే అది మనకు నెట్ఫ్లిక్స్లో ఉండవచ్చు, లేకపోతే ప్రైమ్ వీడియోలో ఉండవచ్చు, హాట్స్టార్లో ఉండవచ్చు. బట్ ఇక్కడ సర్చ్ చేస్తే మనకు డైరెక్ట్గా మూవీ
మూవీ అయితే చూపిస్తుంది, దేంట్లో ఉంటే అక్కడికి డైరెక్ట్గా రీడైరెక్ట్ చేస్తుంది. సో అదే మనకు ప్యాచ్ ఫాల్ యొక్క బెనిఫిట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో చూద్దాం మనం ఒకసారి. సో ఎంతవరకు వస్తుందో వీడియో క్వాలిటీ మనకు. సో మనకు లౌడ్గానే ఉంది. సో 20 వాట్ మనకు ఒక నార్మల్ హాల్కి అయితే సరిపోతుంది. సో మీకు ఇంకా మంచి ఆడియో క్వాలిటీ అండ్ మంచి లౌడ్గా కావాలంటే మాత్రము మీరు సౌండ్ బార్ని అయితే యూజ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ క్వాలిటీ చూసుకుంటే కూడా మనకు హెచ్డీలోనైతే స్ట్రీమ్ అవుతుంది. సో మనకు వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు ప్రైమ్లో చూసుకుంటే. నేనైతే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. సో యూట్యూబ్లో మన వీడియోని ఓపెన్ చేద్దాం మనము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ 25,000 బడ్జెట్ లో చూసుకుంటే K20 Pro, OnePlus Nord అండ్ ఇంకా Samsung M51 ఈ మూడు కూడా మంచి ఆప్షన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ డిఫాల్ట్ గా మనకు 720p లో రికార్డ్ అవుతుంది. మనం మాక్సిమం 1080p కూడా పెట్టుకోవచ్చు. ప్యానెల్ మనకు 720p. అండ్ ఇక్కడ యాప్స్ కింద చూసుకుంటే ప్యాచ్ వాల్ సపరేట్ గా ఉంది మనకు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు హోమ్ స్క్రీన్ లో చూసుకుంటే. సో ఇక్కడ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఛానల్స్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఏం కావాలి ఏమవుతుంది అంతా కూడా మనం ఇక్కడ నుండి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంట్లో మనకు ఒక క్విక్ వేక్ అని కూడా ఒక ఫీచర్ అయితే ఉంది. అంటే మనకు ఫాస్ట్గా టీవీ అనేది వేక్ అయితే అవుతుంది. సో మనము ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేస్తే వెంటనే 5 seconds లోపే ఆన్ అయితే అయిపోతుంది. అంటే మీరు డైరెక్ట్ పవర్ బటన్ ఆఫ్ చేస్తే కాదు, సో రిమోట్ నుండి మనము ఆఫ్ చేస్తే మనకు వెంటనే ఆన్ అయితే అయిపోతుంది. ఒక 5 seconds లోపే ఆన్ అవుతుంది. సో ఇది మనకు నార్మల్గా వేరే టీవీస్ అన్నిట్లో కూడా అలానే ఆన్ అవుతుంది. కాకపోతే వీళ్ళ పాత ఎంఐ టీవీస్ మాత్రం కొంచెం స్లోగానే అయితే ఆన్ అయ్యేటివి. ఇప్పుడైతే వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ అయితే చేస్తారు. దీంట్లో మనకు 1GB ర్యామ్ ఉంది. సో క్వాడ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో 4 cores కూడా మనకు AMCOTEX A53 cores అయితే ఉంటాయి. సో మనకు ఎక్కడ కూడా ల్యాగ్స్ అయితే నాకైతే ఏం నోటీస్ చేయలేదు నేను. సో నా యూసేజ్లో మాత్రం నాకైతే ఎక్కడ కూడా ల్యాగ్స్ అయితే ఏం నోటీస్ చేయలేదు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ హారిజన్ సిరీస్ని మనం కొనొచ్చా అంటే, సో వీటి ప్రైసెస్ చూసుకున్నట్లయితే 32 inch ప్రైస్ చూసుకుంటే 13,500 ఉంది. అండ్ 43 inch టీవీ ప్రైస్ చూసుకుంటే మనకు 23,000 ఉంది. సో ఏదైతే 43 inch టీవీ ఉందో, సో నేనైతే దీన్ని అంతగా రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే ఇంకొక 2,000 పెట్టుకుంటే, సో వీళ్ళ బ్రాండ్ ఉందా మనకు MI TV 4X అయితే ఉంది. 43 inch 4K టీవీ అది చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇంకా ఆఫర్స్ టైంలో అది మనకు 23,000 24,000లోనే వస్తుంది. అది ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే 4K ప్యానల్ ఉంటుంది కాబట్టి. సో మనకు మీరు 20,000 అబోవ్ వస్తే సో మ్యాక్సిమం 4K ప్యానల్ ఉండేలానే చూసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో కంటెంట్ అంతా కూడా మనకు 4Kనే ఉంటుంది. కొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉంటుంది మనం కొనే టీవీ అనేది. సో ఇప్పుడు మనం 32 inch టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో 32 inch టీవీ మనకు ఒక మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. వీళ్ళ పాత టీవీతో కంపేర్ చేస్తే 4A Proతో కంపేర్ చేస్తే మనకు కొంచెం డిస్ప్లే బెజల్స్ ఉంటాయి కదా, అదైతే ఇంప్రూవ్ చేశారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా స్లైట్గా మనకు కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుంది. స్లైట్గా కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారు. సో ఈ రెండు చేంజెస్ అయితే మనం చూస్తాము. సో ముందు 4A Proతో కంపేర్ చేస్తే. సో మీకు మంచి డిజైనింగ్ కావాలంటే మాత్రం ఒక 500 ఎక్స్ట్రా పెట్టి మీరు ఈ టీవీని అయితే కొనొచ్చు. కాకపోతే మనకు 13,000లో ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రియల్మీ టీవీ అండ్ ఇంకా OnePlus టీవీ. సో 13,000లో మనకు దాంట్లో డాల్బీ సపోర్ట్ కూడా ఉంటుంది. దాంట్లో కూడా మనకు బెజల్స్ థిన్గానే ఉంటాయి. అండ్ ఇంకా రియల్మీ టీవీలో చూసుకుంటే 24 watt స్పీకర్ అయితే ఉంటుంది. ఇంకొంచెం బెటర్ ఉంటుంది దాంట్లో స్పీకర్ అయితే. సో మీకు షామీలోని ప్యాచ్ వాల్తో కావాలంటే మాత్రం ఈ టీవీ కొనవచ్చు. అండ్ కొంచెం డిజైనింగ్ కూడా ఈ టీవీది బెటర్ ఉంటుంది. సో డిజైనింగ్ ప్యాచ్ వాళ్ళు షామీ కావాలంటే మాత్రం ఈ టీవీని కొనవచ్చు. అలా కాదు మాకు OnePlus అండ్ రియల్మీ ఓకే అంటే మాత్రం సో 13,000లో అవి కూడా మీకు మంచి ఆప్షన్స్ అయితే అవుతాయి. నేను రియల్మీ అండ్ OnePlus గురించి కూడా వీడియోస్ చేశాను. లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో వదిలేస్తాను, ఒకసారి ఆ టీవీస్ని కూడా చెక్ చేయండి. మీకు క్లారిటీ వస్తుంది. సో మూడిట్లో ఏ టీవీ కొనాలని చెప్పేసి. ఓవరాల్గా నా ఒపీనియన్స్ అయితే ఇవి. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ టీవీ గురించి, హారిజన్ సిరీస్ గురించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.